విశాఖపట్నంలో ఏదైతే దారుణాలు జరుగుతున్నాయో రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాదించడం, వేధించడం జరుగుతుంది. మరి ఈ మధ్య కాలంలో మా మైనారిటీ నాయకులు 2 సార్లు ఎమ్మెల్యే అయిన గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ముస్తఫా గారు చేసిన తప్పేంటి? ముస్తఫా గారు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఒక పొగాకు వ్యాపారం చేస్తారు. పొగాకు వ్యాపారంలో ఆయన సూర్యచంద్రరావు అనే మనిషికి 30 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వటం జరిగింది అడ్వాన్స్గా, పొగాకును సప్లై చేయటం. మరి ఎన్ని రోజులైనా కూడా ఈ సూర్యచంద్రరావు అనే వ్యక్తి ఈయనకి డబ్బులు ఇవ్వకపోగా, సరుకు కూడా సప్లై చేయకుండా, ఆ సరుకు ఏదైతే ముస్తఫా గారికి వెళ్ళాలో దాన్ని వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నిస్తే ముస్తఫా గారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన కుమారుడు, ఆ లారీని సీజ్ చేసి కాకాని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. కాకాని పోలీస్ స్టేషన్లో ఆ లారీని అప్పచెప్పడం జరిగింది. వాళ్ళని డబ్బులు అడిగితే వాళ్ళ డబ్బులు ఎగ్గొట్టే పరిస్థితుల్లో ఉంటే పోలీస్ స్టేషన్లో ఈ లారీని ఉంచడం జరిగింది. 1 గంట తర్వాత ముస్తఫా గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏం చేసిందంటే పోలీసుల సహకారంతో మరి ముస్తఫా గారు కిడ్నాప్ చేశారు. ఏదైతే సూర్యచంద్రరావు తాలూకు వాళ్ళు ఉన్నారో, ఏదైతే 30 లక్షల రూపాయలు ఈయన అడ్వాన్స్గా వ్యాపార నిమిత్తం ఇచ్చున్నాడో వాళ్ళని 5గురిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం జరిగింది. ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది, అక్రమ కేసులు పెట్టడం జరిగింది. నిన్నటి రోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆయన్ని, ఆయన కుమారుడు. కిడ్నాప్ చేయాలని ఉంటే ఆయనే స్వయంగా లారీని తీసుకెళ్లి పోలీసులకు ఎందుకు అప్పచెప్తారండి? ఇది పూర్తిగా కామన్ సెన్స్. తనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇలా జరిగిందండి కంప్లైంట్ చెప్పుకుంటే, మీరు ఈ వ్యక్తుల్ని కాజా టోల్ ప్లాజా దగ్గర కిడ్నాప్ చేశారని మరి ఆరోపణలు పెట్టడం, ఆయన అరెస్ట్ చేయటం జరిగింది. కాజా టోల్ ప్లాజా అనేది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వం నడుపుతుంది. దానికి సీసీ కెమెరాలు ఉంటాయి. అలాగే కాకాని పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. మేము అడిగేది ఏంటంటే, మీరు అవసరమైతే ఈ సీసీ కెమెరాలు ఏవైనా ఉన్నాయో దాన్ని చెక్ చేసుకోండి, దాన్ని ప్రూవ్ చేయండి. నిజంగా ఏం జరిగిందనేది ప్రజలకు తెలియజేయండి. ఇది కేవలం రాజకీయానికి సంబంధమైన విషయం కాదు. ఇది ఒక బిజినెస్ డీల్. ఆయన పొగాకు సప్లై చేస్తాడు, ఈయన పొగాకు కొనుక్కుంటాడు. ఇది ఒక బిజినెస్ డీల్. దీనికి పొలిటికల్ రంగు పులిమి అన్యాయంగా, అక్రమంగా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారి కుటుంబాన్ని వేధించడం, ఆయన్ని అరెస్ట్ చేయటం, వాళ్ళ కుమార్ని అరెస్ట్ చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ముస్తఫా గారు కూడా న్యాయ పోరాటం చేస్తారు. తప్పకుండా హైకోర్టులో ఈ కేసు కోసం ఆయన అప్పీల్ చేసుకుంటారు. తప్పకుండా న్యాయ పోరాటం ఆ సైడ్ నుంచి జరుగుతుంది. అలాగే పార్టీ తరఫు నుంచి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కుటుంబానికి సపోర్ట్ ఇస్తున్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా, ముఖ్యంగా మైనారిటీలందరూ కూడా ఇది తప్పకుండా ఆయనకి న్యాయం జరిగినంత వరకు కూడా ఈ పోరాటాన్ని సాగిస్తామని, ఇలాంటి తప్పుడు కేసులతో పెట్టి ఈ ప్రభుత్వం కాలం నడపాలని చూస్తుంది.
చాలా తక్కువ రోజులే మిగిలిపోయినాయి, ఇంకా 2.5 సంవత్సరాలే మిగిలింది. రాబోయేది మా ప్రభుత్వమే. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏది నెరవేరలేదు, ఏ ఆశయం నెరవేరలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, అది జరగటం లేదు. డిఎస్సి అన్నారు, అది జరగటం లేదు. మహిళలకి పెన్షన్లు అన్నారు, అది జరగటం లేదు. అనేది చాలా తప్పు. దీన్ని సర్దిదిద్దుకోవాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఎలాగంటే 2.5 సంవత్సరం నుంచి రెడ్ బుక్ రాజకీయం ఉంది. రెడ్ బుక్ రాజకీయం ఎలా ఉందంటే ముస్లిమ్స్ని ప్రత్యేకంగా మా ముస్తఫా గారిని టార్గెట్ చేశారండి. ఆల్రెడీ వర్క్ బోర్డు మీద కూడా మా ముస్లిమ్స్ మీద టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ముస్లిం ఓటు అంటే వైఎస్ఆర్ పార్టీకి ఉంది కాబట్టి ముస్లిమ్స్ని టార్గెట్ చేయాలా, అలాగా చేస్తే ముస్లిమ్స్ జడిసేది కాదు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ బాగా దిగుతుంది. సంవత్సరంన్నరలో ఎలక్షన్ మూమెంట్లో వెళ్ళిపోతాం మనం. ఆ తర్వాత ముస్లిమ్స్ ఎలాగైనా ఇంటికి చూపిస్తారా? ఈరోజు ఎలాగంటే ఎక్కడ ఏ గతంలో మనం చూసామో అప్పుల్ రాజు గారు ఉన్నారా, ఆయనకి మా మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ ఆయన ఏం చేశారా? ఏ కేసు పెట్టారండి? జనానికి అర్థమయ్యేలా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఏదో ఏ యాక్సిడెంట్ అనేది తప్పిపోయింది. దానికి పార్టీ రంగు తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకి పార్టీలతో ఉండకూడదు ఆయన ఉద్దేశం అది. ఎందుకంటే 2.5 సంవత్సరం అయింది, ఏ పథకాలు లేదు. చెప్పే ఆమె సూపర్ 6 అన్నారు, ఆ సూపర్ 6 లేదు. ఏది జరగకుండా ఈరోజు ఇలాగా పప్పులు గడిపించేసి మేము ఇది చేస్తాం అది చేస్తాం చెప్పడానికి తప్ప మనకి ఈరోజు మేము పూర్తిగా మా ముస్తఫా గారితో తోడుకున్నాం. మేము ముస్లిమ్స్ అందరూ త్వరలో ఆయనకి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నాకు నమస్కారాలు. నేను షేక్ కార్పొరేషన్ జిల్లా ప్రెసిడెంట్ని. అయితే ఈరోజు ముఖ్య ప్రశ్న పెట్టే కారణం ఏంటంటే ముస్తఫా గారు స్వామి. ఆయన చాలా మంచి వ్యక్తి, ఎవరిని మాట అనరు, ఏమనరు. కాకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారని చెప్పి ఒక మైనార్టీ ఎక్స్ఎమ్మెల్యే అనుకుని చూడకుండా లేని నిందలేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని ఆయన కొడుకుని అరెస్ట్ చేయడం చాలా ఘోరం. దీన్ని వైఎస్ఆర్ పార్టీ పరంగా మేము ఖండిస్తున్నాం. రాబోయేది ఇంకా 2.5 సంవత్సరాలు కళ్ళు మూసి కళ్ళు పిల్లలు అయిపోద్ది. అప్పుడు మా జగన్ గారు వచ్చిన తర్వాత దీనికి న్యాయం అనేది ఏదో తెలుస్తుంది. శుక్రియా.